హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్ అండి. ఈ వీడియోలో వచ్చేసి మంచి లట్కన్స్ అయితే 2-3 మోడల్స్ డిజైన్ అయితే చేస్తాను, చూపిస్తాను ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నది. చూడండి, నేను 4x4 అయితే తీసుకున్నాను. ఇలా 4 పీసెస్ అయితే తీసుకోవాలి. అదేవిధంగా నేను చూపిస్తున్నట్లుగా సమోసా టైప్లో మర్చి స్టిచ్చింగ్ అనేది అటు ఇటు మడిచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి కింద పార్ట్లో. ఇలా రెండోది కూడా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ లట్కన్స్ అనేవి బ్లౌజుకి కానీ ఫ్రాకుకి కానీ పిల్లలకు చాలా బాగుంటాయండి, పెద్దవాళ్ళకి పిల్లలకు కూడా. ముఖ్యంగా బిగినర్స్ నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి. ఈ విధంగా చాలా నైస్గా ఉంటాయండి. గంటలు అయితే ఎడ్జెస్కు క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఛానల్ అనేది కొత్తగా అయితే స్టార్ట్ చేశాను, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ విధంగా మొత్తం కూడా 4x4 తీసుకోవాలి. ఇలా కొలత ప్రకారం తీసుకుంటే మనము కరెక్ట్గా మెజర్మెంట్ అనేది తీసుకోవడం వలన ఒకే లెవెల్లో వస్తాయన్నమాట ఇలా గంటలు అనేవి. పట్టు క్లాత్ అన్నమాట, ఇది చాలా బాగుంటుంది. ఇలాంటి వాటికి నేను డోరీస్ కూడా క్లాత్దే ఆపట్లో అయితే తీసుకొని నేను తయారు చేశాను. ఈ విధంగా 2 స్టెప్స్ అన్నమాట. మనం ఒక 3 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, 4 పెట్టుకోవచ్చు. ఇదే విధంగా కస్టమరు రిక్వైర్మెంట్ని బట్టి మనం ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకోవచ్చు అండి. నేనైతే 2నే పెట్టాను. ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా అయితే ఈ లట్కన్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా ఇంకో మోడల్ వచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. అవి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయండి. నేను వచ్చేసి 5x5 అయితే తీసుకున్నాను ఈ లట్కన్స్కి. ఇది ఆర్గంజా క్లాత్ అన్నమాట. చాలా వెయిట్లెస్ ఉండి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. మనం ఇట్లా మడత పెట్టేసి నేను చూపిస్తున్నట్లుగా చూడండి, నీట్గా అర్థమవుతుంది. ఈ క్లాత్ అనేది ఎడ్జెస్కంతా ఒకే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. మనం ఎటు చూసినా కూడా 5 ఉండాలండి. ఈ విధంగా మనకు కావాల్సినన్ని ఒక 6 కానీ 4 కానీ 5 కానీ తీసుకోవచ్చండి. నేను ఒక రకం వచ్చేసి 4.5 తీసుకున్నాను. కొన్ని పీసులు వచ్చేసి 5x5 తీసుకున్నాను. ఎందుకు అనంటే కింద అనేవి కొంచెం పెద్ద సైజ్, ఒక 1/2 ఇంచ్ మాత్రమే పెద్ద సైజ్ పెట్టేసి పైన వచ్చే పీసెస్ అన్నీ కూడా ఒక 1/2 ఇంచ్ మాత్రమే తక్కువ పెట్టేసుకున్నాను. సేమ్ కూడా పెట్టుకోవచ్చు, కానీ కొంచెం అనేది డిఫరెంట్ ఇవ్వడం వల్ల లట్కన్ అనేది చాలా నైస్గా ఉంటాయని చెప్పేసి నేను ఈ విధంగా తీసుకున్నాను. మనము ఇట్లా సగానికి మడత పెట్టేసుకొని మనం మార్కింగ్ అనేది చేసేసుకొని సెంటర్లో నేను చూపిస్తున్నట్టుగా డోరీ అనేది రెడీమేడ్గా తీసుకున్నానండి. సగానికి మనం స్టిచ్చింగ్ అనేది కింద మీదికి వేసేసుకోవాలి. ఈ విధంగా అలా వేసుకోవడం వల్ల ఇలాంటి ఆర్గంజా క్లాత్కి అయితే బఫీగా చాలా బాగుంటాయి. ఇలా నేను చూపిస్తున్నట్లుగా మీరు కూడా స్టిచ్ చేసుకోండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్రాక్లకి ఈ లట్కన్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి. ఈ క్లాత్ అనేది ఉల్టా వేసుకోకూడదు అన్నమాట, మంచి వైపే వేసుకొని మార్కింగ్ అనేది ఇచ్చుకొని సెంటర్లో లట్కన్కి మనం దారం అనేది రెడీమేడ్ తాడు ఈ విధంగా సెంటర్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఉల్టా అనేది చేసుకోవాలి. ఇలా మనం మెజర్మెంట్ ప్రకారం మొత్తం తీసుకుని పీసెస్ అన్నీ కూడా
ఇలా సెంటర్కి అనేది గుర్తు పెట్టేసుకొని మనం ఒక హాఫ్ ఇంచి దాని మీదకి ఫస్ట్ లట్కన్ మీదకి పడే విధంగా మనం చూసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా నేను చూపిస్తున్నట్లుగా అట్లా ఒక హాఫ్ ఇంచి మాత్రమే మీద ఉండేటట్లు చూసుకోవాలి. డోరీ అనేది కనబడకుండా థ్రెడ్ అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయన్నమాట ఈ లట్కన్స్ అనేవి. ఈ విధంగా మొత్తం కూడా ఒక 4 5 కానీ మనము క్లాత్తో స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మళ్ళీ సేమ్ అదే విధంగా మనకి ఎన్ని లేయర్స్ కావాలన్నా కూడా అన్ని లేయర్స్ అనేది పెట్టేసుకోవచ్చు. ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ముందు కుట్టిన లట్కన్ మీద పడే విధంగా చూసుకోవాలి. అటు ఇటు రఫింగ్ అనేది చేసుకోవాలి. కుట్టు అనేది గట్టిగా ఉంటుంది. ఈ విధంగా వస్తుందన్నమాట. ఇలా వెయిట్లెస్ క్లాత్లు అయితే చాలా బాగుంటాయి. నేను 4 అయితే లేయర్స్ పెట్టేశాను. ఇలా ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయి కదా. ఈ విధంగా ఇంకో మోడల్ అనేది చూపిస్తాను. అది ఇదివరకు వీడియోలో వచ్చేసి పెట్టాను. అదే మోడల్లో లేస్ అనేది యాడ్ చేసి పెట్టాను. ఇంకొక లేయర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. 4 అనేది చేశాను కదా, తక్కువ అవుతాయని చెప్పేసి ఇంకో లేయర్ పెట్టమన్నందుకు మనం ఈ విధంగా అయితే పెట్టాను. కరెక్ట్ మెజర్మెంటు చూసుకొని మనం ఇలా స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇలా 5 లేయర్స్ అయితే పెట్టేశాను. ప్రతిదీ కూడా మెజర్మెంటు చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇలా 2 కూడా చాలా బాగున్నాయి. ఇలాంటి క్లాత్కి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. ఇవి వచ్చేసి 4.5 4 అన్నమాట. 4 x 4 ఇలా 4 పీసులు అయితే తీసుకున్నాను. 6 పీసులు తీసుకున్నానండి. ఇది వరకు వీడియోలో వచ్చేసి నేను సేమ్ ఇలాగే చూపించాను, కానీ ఇప్పుడు లేస్ వేసి చూపిస్తున్నాను. వెడల్పు వచ్చేసి 3.5, పొడవు వచ్చేసి 7 అన్నమాట. ఈ విధంగా కొలత అనేది తీసుకొని మనము లేస్ అనేది 3 పక్కల యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం కింద పూసలతో గంట అనేది కుట్టేసుకోవాలి. సేమ్ రెండోది కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా రెండు తయారు చేసుకున్న తర్వాత మనకు ఇది గాగ్రాకు నేనైతే తయారు చేస్తున్నానండి. చాలా బాగుంటాయి గాగ్రాకు ఈ లట్కన్స్. ఫ్రంట్ సైడ్ అనేది కొంచెం ఎలిగెంట్గా బాగా ఉంటాయండి ఇవి. లోపల అనేది సేమ్ క్లాత్ అనేది నేను వేస్ట్ క్లాత్ మందం కోసం ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి.
మందం అనేది మనం లేస్ వేయడం వలన మందం అనేది ఎక్కువైంది కాబట్టి చూసుకొని నిదానంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం సర్దేసుకోవాలి. ఈ విధంగా రెండోది కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకొని మనం గంటలు అనేది ఒక 6 అయితే ఇలా చూపిస్తున్నట్టుగా స్టిచ్చింగ్ అనేది చేసుకొని రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇవన్నీ కూడా తిప్పేసుకొని నీట్గా తయారు చేసుకొని పెట్టుకున్న తర్వాత పూసలతో మనము డెకరేట్ అనేది చేసుకోవాలి. ఒక 6 పీసులు అయితే అవసరం ఉంటాయండి ఈ మోడల్కి. ఇదంతా నీట్గా మనం ఉల్టా అనేది తిప్పేసుకోవాలి, సీదాగా చేసుకోవాలి. ఈ విధంగా 6 కూడా ఇదే విధంగా మనం ఉల్టా అనేది చేసేసుకొని రివర్స్ నీట్గా సర్దేసుకోవాలి. ఈ బ్రింజాల్ కలర్కి లైన్స్ అనేవి గోల్డ్ కలర్ వచ్చాయి కదా, ఈ గోల్డ్ కలరు మ్యాచింగ్ వచ్చేసి నేను గోల్డ్ కలరు పూసలే తీసుకుంటున్నాను. 4 పొరలు సూదికి దారం అనేది ఎక్కించేసుకొని ఈ విధంగా నేను పూసలు అనేవి గోల్డ్ కలర్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా మధ్యలో నుండి నీడిల్ అనేది మనం తీసుకొని ఒక 5 మాత్రం మిడిల్లో సెంటర్లో ఉన్న వాటికి ఒక 5 అయితే నేను పూసలు యాడ్ చేస్తున్నాను. మన ఇష్టం, ఎంత పొడవు కావాలన్నా కూడా మనం చేసుకోవచ్చు. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది కుట్టేసుకోవాలి. నాట్ అనేది వేసేసుకొని ఒక 2-3 టైమ్స్ కట్ చేసుకోవాలి. అటు ఇటు కూడా అదే విధంగా నేను పూసలు అనేది ఒక 3 మాత్రమే తీసుకున్నాను. ఈ విధంగా పూసలు ఒక 3 తీసుకున్నాను. మిడిల్లో ఒక 2 మాత్రం ఎక్స్ట్రా తీసుకున్నాను. సేమ్ 2 అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి రెండిటికి కూడా. కరెక్ట్ మిడిల్ పాయింట్లో వచ్చే విధంగా మనం నీడిల్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు 3 మాత్రమే గోల్డ్ పూసలు అనేవి అటు ఇటు మనం దానికోసం స్టిచ్చింగ్ చేసుకోవాలి. నాట్ కుట్టు అనేది ముడి కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా అంతా కూడా రెడీ అయిపోయి, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.